హలో నమస్తే. నేను చెవుల కృష్ణాంజనేయులు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఇటీవల కాలంలో ఈ నియోజకవర్గం వార్తల్లోకి ఎక్కింది. ఈ నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్నటువంటి మంత్రి బొత్స సత్యనారాయణ మీద మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టాలనుకున్నది. అయితే ఆయన పోటీ పెట్టాలనుకున్న నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకి ఆ సూచన పార్టీ చేసిన నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే తనకు అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకతగా ఉండేదానికి అవకాశం ఉందని ఒక సర్వే చేయించుకున్నారు. ఆ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు బయటకు వచ్చాయి. ఆ సర్వేకి సంబంధించినటువంటి దాన్ని అయితే వాళ్ళేమో అఫీషియల్గా బయట పెట్టలేదు, కానీ ఆ సర్వేకి సంబంధించినటువంటి వివరాలు అయితే బయటకు వచ్చాయి. అయితే ఇది ఫిబ్రవరి 22వ తేదీ నాటికి జరిపినటువంటి సర్వే. ఈ సర్వేలో తేలినటువంటి అంశాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు అవకాశం ఉంది, తెలుగుదేశం పార్టీ ఓటమికి అవకాశం ఉంది ఆ నియోజకవర్గంలో. అయితే ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఓడిపోతాను అనేటువంటి నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయను అని చెప్పేసి విధంగా నేను మళ్ళీ అవకాశం ఉంటే విశాఖపట్నంలోనే పోటీ చేస్తాను అనేటువంటి దాని మీద స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ చీపురుపల్లి నియోజకవర్గం ఈ సర్వేను ఒకసారి గమనిస్తే మనము ఇది కేవలం ఈ నియోజకవర్గానికి సంబంధించిన అంశంగానే కాకుండా ఒక నమూనాగా దీన్ని చూడొచ్చు. అసలు ఏ వర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మద్దతు ఇస్తున్నాయి, పార్టీకి వైసీపీకి ఏ వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి, అధికార పక్షానికి, తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు ఇచ్చేటువంటి వర్గాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఇది ఒక నమూనాగా కనపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం లెంతీగా ఉన్న ఈ వీడియో, ఇది ఒకసారి అన్ని డీటెయిల్డ్గా ఈ సర్వే ఉన్నటువంటి పరిస్థితి. ఈ సర్వే చేసినటువంటి వాళ్ళు అయితే మాత్రం నాకు ఇచ్చారు, కానీ ఈ సర్వే వాళ్ళ వివరాలను మాత్రం వెల్లడించొద్దని చెప్పున్నారు. అందుకని నేను నైతికంగా వాళ్ళ వివరాలను వెల్లడించడం లేదు. ఇది ఒక శాస్త్రీయంగా వాళ్ళు చేసినటువంటి సర్వే. అయితే దీంట్లో ఈ సర్వేలో తేలినటువంటి అంశం ఏంటంటే ఏ పార్టీకి ఎన్ని పర్సెంటేజ్ ఓట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని ఒక ప్రశ్నకి తెలుగుదేశము జనసేన కూటమికి 43%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 52%, అదర్స్కి 2%, నో ఐడియా సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ 3% ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ విడివిడిగా పోటీ చేశారనుకోండి, అసలు ఎవరితో ఉడుపుతులేదు, ఎవరు ఎన్ని ఓట్లు వస్తాయి. వైసీపీకి 52.5, టీడీపీకి 39%, జనసేనకు 3.5, బీజేపీకి 2, అదర్స్ 1.5, నో ఐడియా అన్నటువంటి వాళ్ళు 1.5. ఇప్పుడు ఈ వెల్ఫేర్ స్కీమ్స్ రూలింగ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయంలో ఈ వాళ్ళ ఫ్యామిలీస్ ఈ స్కీమ్స్ వీటి మీద సాటిస్ఫాక్షన్గా ఉన్నారా లేదా అని అంటే ఎస్ మేము సాటిస్ఫాక్షన్గా ఉన్నామని 46% చెప్పారట. యావరేజ్ సాటిస్ఫాక్షన్ ఉన్నటువంటి వాళ్ళు 14% ఉన్నారట. మాకు డిస్సాటిస్ఫాక్షన్ ఉందని చెప్పిన వాళ్ళు 30% ఉన్నారు. దాని గురించి మన ఏం ఐడియా లేనటువంటి వాళ్ళు 10% ఉన్నారు. అయితే సూపర్ 6 తెలుగుదేశము సంబంధించినటువంటి 6 గ్యారెంటీలు ఉన్నాయి కదా, ఈ ప్రజెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ వీటిని మీరు గమనిస్తే దేన్ని నమ్ముతారు మీరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నవరత్నాలు, తెలుగుదేశం పార్టీ గ్యారెంటీలు, 6 గ్యారెంటీలు. దేన్ని నమ్ముతారంటే వైఎస్ఆర్కి సిపి మేనిఫెస్టోని కానీ వాళ్ళ యొక్క నవరత్నాలను కానీ మేము నమ్ముతామని 48% చెప్పారు. తెలుగుదేశం సూపర్ 6 నమ్ముతామని చెప్పిన వాళ్ళు 41%. అదే వైఎస్ఆర్ అదేవిధంగా తెలుగుదేశం 2 స్కీమ్స్ని ఇవి 2 కూడా యూజ్ఫుల్ కాదు అని చెప్పిన వాళ్ళు 8% ఉన్నారు. ఏ అభిప్రాయం లేని వాళ్ళు 3% ఉన్నారు. ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ మీద ఆయన మీకు అందుబాటులో ఉంటున్నారా లేదనేటువంటి దాని మీద 40% అందుబాటులో ఉంటున్నారని చెప్పారు, 32% అందుబాటులో లేరు అని చెప్పారు. అప్పుడప్పుడు మాకు అందుబాటులో ఉంటున్నారని చెప్పిన వాళ్ళు 22% ఉన్నారు, మాకు ఐడియా లేదు దాని మీద అని 6% అని చెప్పారు. ఆయన ఎమ్మెల్యే వర్క్ మీద మీకు సాటిస్ఫాక్షన్ ఉందా అనేటువంటి దాని మీద అడిగితే 41% మంది సాటిస్ఫాక్షన్ ఉందన్నారు, 33 మంది సాటిస్ఫాక్షన్ లేదన్నారు, పర్వాలేదు అని చెప్పిన వాళ్ళు 16% ఉన్నారు, ఏ ఐడియా లేదన్నవాడు 10% ఉన్నారు. ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్లో డూ యూ ప్రిఫర్ టు ప్రజెంట్ ఎమ్మెల్యే, ఈ ఎమ్మెల్యేకే మీరు అవకాశం ఇస్తారా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా 2024 ఎన్నికల్లో అంటే బొత్స సత్యనారాయణ మళ్ళీ ఓటేస్తారంటే 49% ఓటేస్తా ఉన్నారు. వెయ్యనన్నాళ్ళు 36%, మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళు 15%.
వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిస్ స్టైల్ ఆఫ్ గవర్నెన్స్? జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది అని చెప్పినప్పుడు వెరీ గుడ్ అన్నవాళ్ళు 38%, యావరేజ్గా ఉందన్నవాళ్ళు 24%, నాట్ గుడ్ బాగా లేదన్నవాళ్ళు 34%, ఏం ఒపీనియన్ లేదన్నవాళ్ళు 4% ఉన్నాయి. ఒపీనియన్ ఆన్ లోకల్ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ వెదర్ హీ హ్యాస్ ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్? మీకు ఎమ్మెల్యే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేశారు. 2019లో ఇచ్చినటువంటి హామీలని 37% అమలు చేశారని, 17% కొన్ని అమలు చేశారు, కొన్ని అమలు చేయలేదని, 39% అమలు చేయలేదు అని, 7% ఏమో మాకేం ఐడియా లేదని చెప్పారు. నువ్వు ఏ అంశాల మీద మీరు ఓట్లేస్తారు అనేటువంటి దాని మీద, ఏ పార్టీకి దేనికి ఓట్లేస్తారు, మీరు దాంట్లో చూసేటువంటి అంశం ఏంది? ప్రధానమైన అంశం అంటే ముఖ్యమంత్రి అదేవిధంగా గవర్నమెంట్ పనితీరు మీద 16% మంది మేము ఓట్లేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే పనితీరును బట్టి 30% ఓట్లేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలను చూసి 20% ఓట్లేస్తా ఉన్నారు. అభివృద్ధి చూసి ఆ నియోజకవర్గంలో ఓట్లేస్తా ఉన్న వాళ్ళు 19%. అదేవిధంగా ఈ పైన అన్నిటినీ కలిపి 10%, నో ఐడియా అన్నవాళ్ళు 5%. అయితే బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే కిమిడి నాగార్జున తెలుగుదేశం పార్టీ విల్ కంటెస్ట్ 2000 అసెంబ్లీ ఎలక్షన్, హూమ్ డూ యూ ప్రిఫర్? ఇప్పుడు కిమిడి నాగార్జున పోటీ పడితే బొత్స సత్యనారాయణతో ఎవరు ఓట్లేస్తారు అంటే 51% బొత్స సత్యనారాయణకి వేస్తూ ఉన్నారు, నాగార్జున ఓట్లేస్తా ఉన్నారు 41%, నో ఐడియా ఉన్నవాళ్ళు 8%. వాట్ ఈస్ ఎవర్ టీడీపీ రిప్లేస్? కిమిడి నాగార్జున ప్లేస్లో గిన ఈ చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో కొత్త క్యాండిడేట్ వస్తే ఎవరు ఓట్లేస్తారు అని అంటే, కొత్త క్యాండిడేట్ వస్తూ ఉంటే కొత్త క్యాండిడేట్కి అయితే 38% ఓట్లేస్తూ ఉన్నారు, నో అన్నవాళ్ళు 44%. నాగార్జున కాకపోతే మేము 44% ఓట్లు వేయమని అన్నారు, వేస్తూ ఉన్నవాళ్ళు 38%, నో ఐడియా అన్నవాళ్ళు 18%. బొత్స సత్యనారాయణ ప్రజెంట్ ఎమ్మెల్యే, మినిస్టర్ గంటా శ్రీనివాసరావు ఎక్స్ఎమ్మెల్యే, వీళ్ళిద్దరికైనా 24 ఎన్నికల్లో పోటీ చేస్తే ఎవరికి మద్దతు ఇస్తారు అని అంటే 49% బొత్స సత్యనారాయణకి మద్దతు ఇస్తూ ఉన్నారు, గంటా శ్రీనివాసరావు 40% మద్దతు ఇస్తూ ఉన్నారు, నో ఐడియా లేదన్న వాళ్ళు మధ్యస్థంగా ఉన్నవాళ్ళు 11%. డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ డెవలప్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఏ పార్టీలకు ఎవరు ఓట్లు వేస్తారనేది చూస్తే టీడీపీ జనసేనకి 40% ఓట్లు వేస్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీపీకి 45.5% వేస్తూ ఉన్నారు, అదర్స్ 5.5%. ఇది అప్కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్, హూమ్ డూ యూ ప్రిఫర్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఎవరిని సీఎంగా మీరు అంగీకరిస్తారు ఈ రాష్ట్రంలో అనేటువంటి దాని మీద వాళ్ళని అడిగితే నారా చంద్రబాబు నాయుడికి 39.5%, జనసేన పవన్ కళ్యాణ్ 4%, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి 45.5%, అదర్స్ 3%, నో ఐడియా అన్నటువంటి వాళ్ళు 8% ఉన్నటువంటి పరిస్థితి. ఇది చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో మండలాల వారీగా ఒకసారి ఎవరికి ఎంత పర్సెంటేజ్ ఓట్లు ఉన్నాయని మనం ఒకసారి గమనిస్తే మొత్తం 6 మండలాలు ఉన్నాయి చీపురుపల్లి నియోజకవర్గంలో. చీపురుపల్లి మండలంలో 45% టీడీపీ జనసేనకు అవకాశం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 51%, అదర్స్ 2% ఉన్నటువంటి ఉంది. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6% లీడింగ్లో ఉంది. చీపురుపల్లి హెడ్ క్వార్టర్ మండలంలో ఇక్కడ 49% తెలుగుదేశం జనసేనకు ఉంది, వైఎస్ఆర్సీపీకి 47.5% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 1.5% ఇక్కడ టీడీపీ జనసేన కూటమే లీడ్గా ఉంది. గరివిడి మండలంలో 44% టీడీపీ జనసేన కూటమికి, 52% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక్కడ 8% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మండలంలో మెజార్టీ ఉండదు. గరివిడి హెడ్ క్వార్టర్లో 48% తెలుగుదేశం జనసేన, వైఎస్ఆర్సీపీ 46%, ఇక్కడ 2% తెలుగుదేశం జనసేన కూడా. మీరు ఒకసారి గమనిస్తే రూరల్లోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మద్దతు ఉంటే పట్టణాలు మండల హెడ్ క్వార్టర్స్లో తెలుగుదేశం జనసేన కూటమికి మద్దతు. గుర్ల ఇక్కడ ఈ మండలంలో 44% టీడీపీ జనసేన, 53% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది, 9% లీడ్లో ఉంది. మెరకం మూడిదం ఈ మండలంలో 44% టీడీపీ జనసేనకు ఉంటే 52% వైఎస్ఆర్సీపీకి, అంటే 8% లీడింగ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ విధంగా ఆ మండలంలో వన్ సైడ్గా ఎలక్షన్ జరిగేటువంటి పరిస్థితి ఉంది.
పవర్ ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో 52% ఉంటే 43% తెలుగుదేశం జనసేన కూటమికి ఉంది. అదర్స్ 2% ఉన్నారు. నో ఐడియా అన్నటువంటి వాళ్ళు 3% ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఏ ఏ నియోజకవర్గాలు ఏ ఏ మండలాల్లో అలయన్సెస్ ఉంటే ఎలా ఉంటుంది, ఉండకపోతే ఎలా ఉంటుంది, విడివిడిగా ఇలా అన్నీ చాలా చేశారు. కానీ ఈ విధంగా చీపురుపల్లి నియోజకవర్గంలో మనం ఒకసారి ఈ సర్వేని కనుక గమనిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి.